తను సుడిగుండంలో పడి చావాలని కోరిన మునికన్యపై ప్రతీకారం చేయడానికి ఆ మాయల ఫకీరు మహోగ్రుడై బయలుదేరి ఆమె ఆశ్రమం చేరాడు. అక్కడ ఆమె యథాప్రకారం నిమిలిత నేత్రాలతో తపోనిష్టలో ఉండడం గమనించాడు. వంచుకురాల ద్రోహి, నీ దొంగ తపస్సులు నాకు తెలియవనుకున్నావా? నేను నీలాంటి వాళ్ళని ఎందరినైనా వంచన చేయగల ఉద్దండున్నై ఉండగా నువ్వు నన్నే మోసం చేయాలని చూసావా అని మాయల ఫకీరు అడుగుతున్న దానికి ఆ మునికన్య బదులు చెప్పలేదు, కళ్ళు విప్పలేదు. ఏం మాట్లాడవు? నేనా సుడిగుండంలో పడి చచ్చిపోయాననుకున్నావా? నేనింకా నీలాంటి అందగత్తెలందరి యవ్వనాలు పీల్చి పిప్పి చేయకుండా చస్తాననుకున్నావా? అందుకు కూడా ఆమె బదులు చెప్పలేదు. నేను సంపాదించుకున్న వారందరికంటే నువ్వు మేటి అందగత్తెవని నిన్ను మోహించినందుకు నన్ను సుడిగుండంలో పడమని ఆదేశిస్తావా? అంత మాత్రంతో నన్ను తప్పించుకోగలననుకున్నావా? అసంభవం. నిన్ను అనుభవించకుండా నేనెక్కడ వదిలిపెడతాను? ఇప్పటికైనా మర్యాదగా నన్ను గౌరవం చేయి. నాకు వసురాలివికా, లేదా నేను నిన్ను ఏమి చేసినా చేయగలను. నా చెరలో ఇప్పుడు ఎంతమంది అందగత్తెలున్నారో చూస్తే నీకే తెలుస్తుంది. ఇప్పుడే నిన్ను కూడా మంత్రాల మర్రికి తీసుకుపోయి చేరుస్తాను. అంత శ్రమ అవసరం లేకుండా ఇక్కడే నువ్వు నాకు అనుకూలురాలివై నా కోరిక తీర్చినట్లయితే బాగుంటుంది అని మాయల పకీరు ఎన్ని విధాల రోదన చేసినా మునికన్య చలించకపోవడం వల్ల అతనికి ఆగ్రహావేశాలు ఎక్కువయ్యాయి. ఆమెను తక్షణం ముప్పుపైకెత్తుకుని మోసుకుపోవాలని సంకల్పించాడు. ఏయ్ నిన్నే! మాయల పకీరును ఉపేక్ష చేయడం అంటే తాచుపాముతో చెరలాట అలాడమేనని గ్రహించుకో. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని లేచిరా. నన్ను ప్రేమతో కౌగిలించుకో. నిన్ను నా రాణిని చేసుకుంటాను. నా మంత్రాల మరిలో నువ్వు సర్వ సౌఖ్యాలు అనుభవించగలవు. నా భార్య చేత నీకు ఊడిగం చేయిస్తాను. నేను చెరబట్టిన వారందరూ నీకు సేవలు చేస్తారు అని మాయల పకీరు ఎంత మురిగినా మునికన్యలో చలనం కలగలేదు. ఆమె కన్ను విప్పి కూడా చూడలేదు. ఫకీరు ఇక సహించలేకపోయాడు. ఒంటిమీద స్పృహ లేకుండా చేసి ఆమెను బలిమిన మోసుకుని పోవడమే కర్తవ్యం అనుకున్నాడు. అందుకు బలవత్తరమైన కొన్ని మంత్రాలు పఠించాడు. తన దుష్టశక్తులన్నీ ప్రయోగించాడు. కాని మునికన్య సుస్థిరంగా ఉంది. అతని మంత్రాలు మాయలు ఆమె విషయంలో పనిచేయలేదు. ఆమె చలించకుండా యథాప్రకారంగా నిమిలిత నేత్రురాలై ధ్యాననిష్టలో ఉండడం చూసి విభ్రాంతుడయ్యాడు ఫకీరు. నేను శివంగి వల్ల నేర్చిన మంత్రాలు అమోఘమైనవి. జగత్తునే జయించగల శక్తులను కలిగుండి ఈ మునికన్య విషయంలో ఇంత వ్యర్థుణ్ణి ఎందుకయ్యాను? నా మంత్రబలాలు ఏమైనట్లు? నా ఉపాసనా శక్తులు ఎక్కడికి పోయినట్లు? అని తనలో తాను ఇంకొంత తడువు తరికించుకుని పశుబలాన్ని ఉపయోగించే నిమిత్తం ముందుకొచ్చాడు. నిశ్చల సమాధిలో ఉన్న మునికన్యను పట్టి ఏమో చేయడానికి తయారయ్యాడు. కాని అతడామెకు 2 అడుగుల దూరంలో ఉండగానే ఆమె చుట్టూ ఉన్నట్లుండి భయంకర జ్వాలలు ఉద్భవించడాన్ని తిలకించి విభ్రాంతుడయ్యాడు. ఆ జ్వాలల ధాటికి తాళలేక మరి 4 అడుగులు వెనక్కి నడిచి భయకంపితుడై చూస్తుండగా ఆ మంటలు క్రమంగా అతడున్న దగ్గరకు పాకి రావడం కనిపించింది. ఆ విడ్డూరాన్ని అర్థం చేసుకోలేక తబ్బిబ్బవుతున్న మాయల పకీరుని ఆ పెనుమంటలు ఇంకా ఇంకా మీది మీదికి తరుముకొస్తున్నాయి. తానా మంటల్లో భస్మం కావాలేమోనని భయపడి పరిగెత్తాడు. మంటలు అతనిని వెంట తరుముతున్నాయి. ముందు మాయల పకీరు, ఆ వెంటనే పెనుమంటలు. పరుగులెడుతుండగా ఒక మార్గంలో నేనా మాయల పకీరుకు తారసిల్లాను. భయంకరమైన ఆ అగ్నిజ్వాలలేమిటో, వాటిచే తరంబడుతోన్న ఆ వ్యక్తెవరో నాకేమీ అర్థం కాలేదు. మాయల పకీరు మాత్రం నన్ను చూసి, ఓ దిగంబరి, నువ్వెవరో నాకు తెలీదు. తరుముకొస్తోన్న ఈ భయంకర జ్వాలలు నన్ను భస్మం చేయకుండా వదలవనుకుంటాను. నీకెంతైనా పుణ్యం ఉంటుంది, చేతనైతే నన్ను రక్షించు అని భయకంపితుడై వేడుకొన్నాడు. నాకు జాలి కలిగింది. కాని ఏం చేయడానికి తోచలేదు. మున్ముందు ఆ పెనుమంటలకు ప్రణమిల్లాను. ఓ అగ్నిజ్వాలలారా, మీరెవరో, ఈ బాటసారిని ఎందుకు తరుముతున్నారో నేను తెలుసుకునే వరకైనా మీరు ఆగవలసింది. ఇదే నా ప్రార్థన అని నేను వేడగా నాకే అమితాశ్చర్యం కలిగేటట్లు మంటలు ముందుకు చొచ్చుకురాకుండా నిలిచాయి. కాని అవి వాటి తీవ్రతను మాత్రం కోల్పోలేదు. అప్పుడు నేనా భీతుణ్ణై ఉన్నవానిని తిలకించి, అయ్యా, నువ్వెవరు? ఈ భయంకర జ్వాలలు నిన్ను తరుముకు రావడానికి గల కారణమేమిటి? ఆ విషయాలు చెప్పినట్లయితే నేను నిన్ను రక్షించడానికి ప్రయత్నించగలను అని నేను చెప్పిన తర్వాత ఆ వ్యక్తి నాకు తిరిగి నమస్కారాలు చెప్తూ, అయ్యా, ఈ ప్రాంతంలో ఆశ్రమమును కల్పించుకునున్న ఒకానొక మునికన్య యొక్క అద్భుత సౌందర్యానికి మురిసి నేనామెను కామించాను. నేను సమస్త మంత్ర తంత్రాలు నేర్చిన మాయల పకీరును. ఆ సుందరాంగి సక్రమ పద్ధతిలో నాకు లొంగని కారణం వల్ల నేనామెను వశం చేసుకోవడానికి నా శక్తులను ఉపయోగించాను. తత్ఫలితంగా మునికన్య నాకు లొంగకపోగా ఆమె చుట్టూ ఉద్భవించిన ఈ భయంకర జ్వాలలు నన్ను నాశనం చేయడానికి తరుముకొస్తున్నాయి. నువ్వెవరో సమర్థుడిగా ఉన్నావు. నాకు ప్రాణభిక్ష పెట్టాలి. నాకీ భయంకర జ్వాలల వల్ల అపకారం జరగకుండా కాపాడాలి అని అతను చెప్పిన మాటలు వినగానే నాకు మొదట అపరిమితమైన ఆగ్రహం కలిగింది.
నేను ప్రేమించిన మునికన్యనే వాడు ప్రేమించినందుకు ఎక్కువగా అసూయపడ్డాను. ఆమెను ప్రేమించడానికి అతనికి ఏం అధికారం ఉందని అహంకారం ఉందాను. ఆ తర్వాత కొంచెం నిదానించి నిజం ఆలోచించాను. ఆ మునికన్యపై అతనికి లేని అధికారం నాకు మాత్రం ఎక్కడ్నుంచొచ్చింది? అతనికంటే నేను ఏ విషయంలో అధికుణ్ణి? ఆ మునికన్య తన తపశక్తి వల్ల అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేసి తనను కామించిన ఈ మాయల పకిరును భస్మం చేయడానికి పూనుకుంది. నన్ను మాత్రం అలా చేయకుండా నా కోరిక తీరుస్తానంది. అందులో విశేషమేమిటో నాకర్థం కాలేదు. కాకపోయినా ఆమె నా యందు ప్రసన్నురాలై ఉందని తెలుస్తోంది. నేను ప్రార్థించినట్లయితే తాను సృష్టించిన అగ్నిజ్వాలలను ఉపసంహరింపజేయవచ్చు. అతని అపరాధమును క్షమించవచ్చునని నేను ఆలోచిస్తుండగా ఆ మాయల పకీరు, అయ్యా, ఏంటో ఆలోచిస్తున్నావు? అందుకిది సమయం కాదు. నేను దుర్మార్గుణ్ణని, ఉపకారము పొందడానికి అర్హుణ్ణు కానని ఆలోచిస్తున్నావేమో. ఆపదలో ఉన్నవారిని రక్షించడం ధర్మమని నీకు తోచడం లేదా? నువ్వు ప్రార్థించగానే నన్ను భస్మం చేయాలనుకున్న ఈ పెనుమంటలు నా మీదకి రాకుండా ఆగడాన్ని బట్టి నీలో కొంత మహత్తు ఏదో ఉందని అర్థమవుతోంది. ఆ మహత్తుతోనే నాకు ప్రాణదానం కూడా చేయవలసిందని కోరుతున్నాను అని మాయల పకీరు వేడుకుంటూ ఉంటే నాలో నాకే నవ్వొచ్చింది. నాలో ఏం మహత్తుందని? నేనును అతనిలాంటి వాణ్ణే కదా. అయితే నేను ప్రార్థించగానే మంటలో ఆగిన విశేషం ఒకటి కనబడుతోంది. అలా ఎందుకు జరిగింది? అందుని గురించి దీర్ఘంగా ఆలోచించగా నాకొక కారణం కనిపించింది. అదేంటంటే నేనా మందారముఖి నదిలో స్నానం చేయడం. ఈ మహత్తు ఆ నదీ జలాలకు చెందిందే ఉండాలి. అంతవరకు కేవలం సామాన్య మానవుణ్ణై ఉన్న నాలో ఏదో కొత్త శక్తి వచ్చిందంటే అదొకటే కారణం కనిపిస్తోంది. ఏది ఏమైనా మునికన్యను ప్రార్థించి ఆ మాయల పకీరు అగ్ని వల్ల భస్మం కాకుండా కాపాడడానికి పూనుకున్నాను. అయ్యా, నిన్ను ఈ ఉపద్రవం నుంచి పూర్తిగా కాపాడగల శక్తి నాకున్నదో లేదో నాకు తెలీదు. అయినా ప్రయత్నం చేస్తాను. నువ్విక్కడే ఉండు. నేనా మునికన్య దగ్గరకు పోయేస్తాను అని నేను చెప్పగా ఆ పన్నుడు సంతోషించాడు. నేను బయలుదేరాను అని అంతవరకు దిగంబరి చెప్పిన దానిని వినిన మదనసేన మహారాజు, మీరు వెళ్ళినప్పుడు ఆ మాయల పకీరును దహించి వచ్చిన మంటలు ఏమైనట్లు? అవి అట్టే నిలుచున్నాయి. అతను కూడా కదలకుండా అట్లే నిలుచున్నాడు అని దిగంబరి చెప్పాడు. అయితే నాకు తెలియకడుగుతాను. మీ దారిన మీరు పోయి మీ పని మీరు చూసుకోకుండా మధ్య ఆ గొడవంతా మీకెందుకొచ్చింది? ఆ మాయల పకీరు చేస్తే మీకెందుకు? మంటల్లో భస్మం అయితే మీకెందుకు? మహారాజా, అడగవలసిన ప్రశ్న అడిగావు. ఈ సందర్భంలో నీకొక కొత్త విషయం చెప్పవలసింది. నా కుమార్తె మూలంగా నేను ఆ పనును రక్షించడానికి దీక్షావ్రతంగా పెట్టుకోవలసొచ్చింది. అది ఎలాగునో చెబుతాను విను. నేను రాజ్యపాలన చేస్తున్న రోజుల్లో ఒకనాడు సమస్త బంధు పరివార జనాలతోనూ కలిసి వేటకు బయలుదేరాను. నా కూతురు అని ఏమో చెప్పబోగా దిగంబరికి కంఠం శోకంతో నిండిపోయింది. అతని కళ్ళంట అశ్రుధారలు అప్రయత్నంగా ప్రవహించడం మొదలుపెట్టాయి. కూతురు విషయం ఎత్తగానే అతనికెందుకో ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. కొన్ని క్షణాల వరకు నోరు విప్పి మాట్లాడలేకపోయాడు. స్వామి, కూతురి విషయం రాగానే ఎందుకలా దుఃఖపడుతున్నారు? ఆ బిడ్డ ఇప్పుడు ఎక్కడ ఉంది అని మదనసేన మహారాజు అడిగిందానికి దిగంబరి దుఃఖాన్ని దిగమింగుకుంటూ, నా బిడ్డుంటే నాకిక లేనిదేముంది? నా కూతురు సర్వమంగళ, అద్భుత సౌందర్యవతి, అఖండమైన తెలివితేటలు గలది. 16 పెళ్ళీడులో ఒకనాడు నాతో కలిసి వేటకొచ్చింది. నేను మంత్రి దండనాయకాదులతో కలిసి ఉద్రేకంతో మృగయా వినోదంలో ములుగున్నాను. నా కూతురు సర్వమంగళ చెలులతో కలిసి యథేచ్ఛగా వనవిహారాలు సలుపుతున్న సమయంలో ఆమెకు ఒకచోట నిలువెత్తున ఒక పుట్ట కనిపించింది. ఆమె చెలులతో ఆడుతూ పాడుతూ కొంటెతనంగా ఆ పుట్ట మీదకొక రాతిబెడ్డను విసిరింది. మరుక్షణంలో ఆ పుట్టలో నుంచి నాగుపాము ఒకటి బుసలు కొడుతూ వెలుపలికొచ్చిందట. చెలులతో కలిసున్న సర్వమంగళ మీదకి రాబోగా వారు పెద్ద గోల చేయడము, దూరాన వేటలో ఉన్న నేను అనుచరులతో అక్కడికి పరిగెత్తి రావడమూ జరిగింది. మేము వచ్చేటప్పటికి ఆ తాచుపాము పుట్టలోకి దూరిపోవడము, భయకంపితురాలైన సర్వమంగళ మూర్ఛాగతురాలు కావడము, చెలులు ఆమెకు ఉపచర్యలు చేస్తుండడమూ జరుగుతోంది. చెలుల వల్ల నేను జరిగిన విషయమంతటినీ తెలుసుకుని దుఃఖపడ్డాను. పాము పగబట్టక మానదు. దాన్నుంచి నా బిడ్డను రక్షించుకునే మార్గం ఏమిటా అని యోచనలు సాగించాను. కొందరు పుట్టం తవ్వి పామును పట్టడానికి పూనుకొన్నారు. కాని ఎంత వెదికినా ఆ పాము దొరకలేదు. మరికొంతసేపు ఉపచర్యలు చేయగా నా కుమార్తె మూర్ఛలో నుంచి తేరుకుంది. కాని ఆ భయంకర సర్పమే ఆమె దృష్టికి అనుక్షణము కనబడుతుండడం వల్ల స్వస్థత చెడి విభ్రాంతురాలుగా ఉంది. అప్పటికి అంతటితో వేట చాలించి అందరము రాజధాని చేరుకున్నాం. మంత్రి పురోహితాదుల సలహాలను అనుసరించి సమర్థులైన మంత్రవేత్తలను రావించి నా కూతురికి ఆ తాచుపాము వల్ల ఎటువంటి ఆపద రాకుండా ఉండగలందుకు గాను
అనేకములైన హోమములు చేయించాను, తాబీదులు కట్టించాను. 27 రోజులు గడిచిన తర్వాత గాని నా కూతురు బ్రతుకుతుంది అనుకోవడానికి అవకాశాలు లేవని మంత్రవేత్తలు చెప్పారు. కనుక ఆ 27 రోజులు అహర్నిశలు హోమాలు మంత్ర పఠనములు జరుగుతూనే ఉన్నాయి. నేను కొందరు ముఖ్యులతో కంటిమీద రెప్పవాల్చకుండా నా బిడ్డ దగ్గరే ఉండి సంరక్షిస్తూనే ఉన్నాను. 27వ నాటి రాత్రి దాటిపోయింది. అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. గండం గడిచిందని సంతోషపడ్డాం. ఆ ఉదయం సర్వమంగళకు తలంటి నీళ్లు పోశారు. అది పునర్జన్మ వంటి రోజు కనుక సర్వాభరణాలతోనూ ఆమెను అలంకరించి ఉత్సవం జరిగించడానికి దానధర్మాలు చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. అభ్యంగనం పూర్తయిన తర్వాత 2 చెల్లులు ఆమె దుస్తులు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో చచ్చాను అన్న ఒక చావుకేక స్నానాల గదిలో నుంచి వెలువడి మందిరమంతటా ప్రతిధ్వనించింది. వెనువెంటనే అనేక మంది ప్రముఖులతో నేనును ఆ గదిలో ప్రవేశించేటప్పటికీ ఇంకేముంది, మా సర్వమంగళ నొరగలు కక్కుతూ పడుంది, పాము కరిచి పారిపోయింది అన్న మాటలు చెబుతూనే సర్వమంగళ కళ్ళు మూస్తూ, నాన్న, ఎన్నో కోరికలతో చచ్చిపోతున్న ఈ సమయంలో నేను ఒక మాట చెబుతున్నాను. ఎవరైనా సరే ప్రాణాపాయంలో ఉంటే వాళ్ళు శత్రువులైనా సరే రక్షించడానికి నీ సర్వశక్తులు వినియోగించు అని మాత్రం చెప్పి వెంటనే నా బిడ్డ ప్రాణాలు వదిలిపెట్టింది. మహారాజా, నా పాపం ఏమని చెప్పను? అటువంటి పసిడి బొమ్మ, అందాల కుప్ప నరజాతిలో ఉండదంటే నమ్ము. అటువంటి అమూల్య రత్నాన్ని గోలిపోయిన నేనెంత దరిద్రుణ్ణి! పగబట్టిన ఆ నాగుపాము స్నానాల గదిలోకి ఎలా వచ్చి చేరిందో, ఎన్ని రోజుల నుంచి కాచుకునుందో చివరికి కాటువేసి తీరింది. నా కడుపులో ఆరని చిచ్చుపెట్టిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే, అప్పట్నుంచి నా కూతురు సర్వమంగళ ఆదేశించిన ప్రకారం ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించడం నా జీవిత నియమంగా పెట్టుకున్నాను. కనుకనే అగ్నిజ్వాలలకి ఆహుతి కానున్న మాయల పకీరును కాపాడడానికి కంకణం కట్టుకున్నాను. మాయల పకీర్ను కాపాడమని వేడడానికి మునికన్య ఆశ్రమానికి బయలుదేరిపోయానని చెప్పాను కదా. నేనక్కడికి చేరేటప్పటికీ మునికన్య యథాస్థానంలో లేదు. కానీ ఆ స్థానంలో ఇంకెవరో ఉన్నట్లు కనిపించింది. కానీ ఆ స్త్రీమూర్తి కూడా నేను మొదట చూసిన మునికన్యలాగానే నిమిలిత నేత్రురాలై తపస్సమాధిలోనే ఉంది. నేను పొరబడ్డానేమోనని దగ్గరగా పోయి నిలిచి నిదానంగా చూశాను. మహారాజా, ఆశ్చర్యం, అద్భుతం! నువ్వు నమ్ముతావా? ఆ మునికన్య స్థానంలో ఉంది నా కూతురు సర్వమంగళ. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నా మనసును నేను అరికెట్టుకోలేకపోయాను. మంగళా అని ఆనందోద్రేకంతో దిక్కులు పికటిల్లేలా అరిచాను. నా అరుపుతో ఆమెకు తపోభంగమైనట్లుంది. అదిరిపడి నిల్చుంది. నా వైపు తేరిపారా చూసింది. కూతురు ఎదురుగా నేను దిశమూలతో దిగంబరుణ్ణై నిల్చోవలసి వచ్చినందుకు ఎంతైనా బిడియపడ్డాను. ఛీ, నా బతుకు కాలా అని నన్ను నేను తిట్టుకున్నాను. అయితే ఏనాడో పాము కరచి మరణించిన నా కూతురు సజీవురాలై తిరిగి అక్కడికెలా చేరగలిగింది? అంతవరకు అక్కడున్న మునికన్య ఏమైనట్లు? నాకు మతిపోయింది. అంతా మహామాయగా ఉంది. మంగళ, నువ్వేనా అని మళ్ళీ అరచి నా బిడ్డను కౌగిలించుకోబోయాను. నేను మంగళను కాను, నా పేరు మంజులాదేవి అని ఆ స్త్రీమూర్తి అన్నది. కాని నేనా మాటలు నమ్మలేకపోయాను. విభ్రాంతుణ్ణై తదేక దృష్టితో చూస్తున్నాను. మహారాజా, భ్రాంతి వదిలిపెట్టు. నేను మంజులాదేవినే. నేను ఆదేశించిన ప్రకారం మందారముఖిలో జలకమాడి వచ్చావు కదా అని ఆమె అడిగింది. అప్పుడు నేను నమ్మాను. ఆమె మంగళ కాదు, మంజులాదేవి. అయితే నేనెందుకు పొరబడ్డాను? ఆ ఇద్దరి రూపము ఒకటే అయితే నేను ప్రథమంలోనే ఎందుకు పొరబడలేదు? నాకేమీ అర్థం కాలేదు. కాని నాకప్పుడు మునికన్య మీద ముందుటి కామంగాని మోహంగాని ఏమీ లేవు. నా కూతురుపై ఉండే వాత్సల్యభావమే ఆమెపై కూడా ఉంది. అమ్మా అని నేను పిలిచేటప్పటికీ ఆమె తెల్లబోయింది. ఏమిటి విపరీతం? నువ్వు నన్ను కామించి కదా వచ్చావు. అపరాధం, ఆ మాట ఉచ్చరించుకు తల్లి, నువ్వు నా కూతురువు అని నేనిక ఆమె ముఖంలోకైనా చూడలేకపోయాను. నీ కూతురులాగానే నేను ఉన్నందువల్ల నీకు అటువంటి భావం కలిగుండొచ్చు. అయితే ఇప్పుడు ఆ భావం కొత్తగా ఎందుకు కలిగింది? అదే నాకు అర్థం కావడం లేదు తల్లి. ఒకటై ఉంటుంది. నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడు నీ కూతురు నీ మనోభావంలో ఉండదు. ఇప్పుడు ఆమె రూపమును మనసులో ఉంచుకుని బాహ్యంగా నన్ను చూసినందువల్ల నీలో ఈ మార్పు కలిగుంటుంది. నాయనా, నువ్వు ధన్యుడవు. ఈ క్షణం నుంచి ఇక నువ్వు ఏ స్త్రీమూర్తిని చూసినా ఇదే భావంతో చూసి తరించు అని చెప్పిన ఆ మునికన్యకు నేను 2 చేతులు ఎత్తి నమస్కరించాను. అమ్మా, నిన్ను మొదట పాపపు తలంపుతో చూసినందుకు క్షమించు. నువ్వు నా గురుదేవివి, మాతృమూర్తివి. నీ ఆదేశానుసారంగా మందారముఖిలో జలకమాడొచ్చాను. తత్ఫలితంగా నాకు తెలియకుండా నాలో కొన్ని మహత్తర శక్తులు చేరాయి.
బిడ్డా, అందుకే నిన్న పని చేసి రమ్మని ఆదేశించాను. నువ్వు సంపాదించుకున్న ఆ మహత్తర శక్తులు లోకోత్తరమైనవి. వాటిని పరోపకారం కోసం వినియోగించి జీవితాన్ని సార్థకం చేసుకో. ప్రస్తుతం అటువంటిదే ఒకటి జరగవలసింది. అందుకు నీ సహకారం కూడా అవసరం. ఏంటి నాయనా అది అని ఆమె అడిగిన మీదట నేను మాయల పకీరు విషయమంతటినీ చెప్పి, నిన్ను కామించవచ్చిన వాడు అదేవిధంగా అగ్నిబడి దగ్ధం కావలసిందే. కాని ఆ పనులను రక్షించడం వ్రతంగా కలిగిన నా కంటబడ్డం వల్ల అతని రక్షణా కార్యానికి నేను పూనుకోవలసొచ్చింది అన్నాను. మంచిదే, కాని ఆ మాయల పకీరు బహు దుర్మార్గుడు. వాడిని రక్షించడం లోకానికి అపకారం చేయడమే అవుతుంది. పాప ఫలితం ఎప్పటికైనా అనుభవించవలసిందే కనుక తల్లి, ఈసారి మన్నించి వదిలిపెట్టమని నా ప్రార్థన. నీ తపోబలం వల్ల పుట్టిన అగ్నిజ్వాలలను చల్లార్చవలసిందని నా కోరిక. మంచిదే, అట్లే జరగని. కాని వాడు తిరిగి ఇక్కడికొచ్చి నా ప్రశాంతతకు భంగం కలగజేయకూడదు. ఆ ఏర్పాటు నేను చేస్తాగదమ్మా అని నేనా దేవికి అనంతరం అనేక విధముల మొక్కి ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాను. మహారాజా, విన్నావు కదా, తలవని తలంపుగా నాలో కలిగిన మార్పు అని దిగంబరి చెప్పిన దానిని విని మదనసేన మహారాజు మరింత ఆశ్చర్యపోయాడు. దిగంబరి తిరిగి చెబుతున్నాడు. సరిగా నేను వెళ్ళి చేరేటప్పటికీ అక్కడ భయంకర జ్వాలలు వాటంతట అవి చల్లారిపోతుంటే తిలకించి మాయల పకీరు తెల్లబోతున్నాడు. ఆమె మహా తపస్విని. ఆ తపోజ్వాలలే నిన్ను దహింపబూనుకొన్నాయి. కాని ఆమె నా ప్రార్థన అంగీకరించింది. నిన్ను క్షమించి వదిలిపెట్టింది. కనుకనే జ్వాలలు వాటంతట అవి చల్లారుతున్నాయి. చూసావు కదా అని నేను వివరించి చెప్పగా, అయ్యా, నీ ఉపకారమును నేను జన్మ జన్మలకు మరిచిపోను, సెలవు అని ఆ మాయల పకీరు తిరిగి మునికన్య ఆశ్రమం వైపుకే బయలుదేరి వెళుతున్నందుకు నేను ఆశ్చర్యపోయాను. అయ్యా అయ్యా, ఒక మాట అని నేననగా అతనాగాడు. మీరెక్కడికి వెళుతున్నారు? ఎందుకలా అడుగుతున్నారు? ఒకవేళ తిరిగి ఆ మునికన్య దగ్గరకు వెళుతున్నారేమో అని. వెళ్ళకూడదా? కూడదనే. ఏం? మీరు తిరిగి ఆమె దగ్గరికి వెళ్లరని, ఆమె ప్రశాంతతకు భంగం కలిగించరని నేనామెకు మాటిచ్చిన తర్వాతనే ఆమె మిమ్మల్ని అగ్నిజ్వాలల నుంచి రక్షించడానికి అంగీకరించింది. మాటిచ్చిన వారు మీరుగాని నేను కాదు కదా అని మాయల పకీరు అనేటప్పటికీ నేను తెల్లబోయాను. చేసిన ఉపకారాన్ని అంతలోనే మర్చిపోయే కృతజ్ఞుడా అనుకున్నాను. అయితే మీరిప్పుడు ఆమె దగ్గరికే వెళుతున్నారా? వెళ్ళనని చెప్పలేను. నాకోసమైనా చెప్పండి, ఆమె దగ్గరకు వెళ్ళని చెప్పండి. ఎందుకు చెప్పాలి? ఆమె మహా తపస్సాలి. ఆగ్రహించిందంటే ఎంతటి వాళ్లైనా భస్మమైపోతారు. ఆ సంగతిని మీరు స్వయంగా అనుభవించి తెలుసుకున్నారు కదా. అదంతా నేను చూసుకుంటాను అని మాయల పకీరు ఇక అక్కడ నిలవకుండా వడివడిగా నడిచిపోయాడు. నేనతన్ని అనుసరించలేదు. ఎందుకంటే వాడు తప్పకుండా ఆమె దగ్గరకు పోతాడు. ఆమె కోపాగ్నికి గురై భస్మం అవుతాడు. నేను దగ్గరుంటే నా నియమానుసారం అతని రక్షణకు పాటుపడవలసి ఉంటుంది. ఈ కారణం వల్ల నేనా మాయల పకీర్ను అనుసరించకుండా నా దారిని నేను పోయాను. నాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. వాడు తిరిగి ఆ మునికన్యను నిర్బంధం చేస్తాడు. ఆమె అతనిని భంగపరుస్తుంది. నేనిక ఆ విషయమునే మనసులో ఉంచుకోవడం మానేసి నా ముందు మార్గాన్ని అనుసరించాను. నా ముందు మార్గమేమిటో కూడా మీకు చెప్పాలి కదా. నాకు అంతట్నుంచి ఈ ప్రపంచిక సౌఖ్యాల మీద గాని భోగాల మీద కాని వాంఛ లేకుండా పోయింది. కామించిన మునికన్యలో నా కూతురు రూపాన్ని ఎప్పుడైతే చూశానో ఆ క్షణంలోనే నాకు జ్ఞానోదయమైంది. దానికి తోడు మునికన్య నాకు గురుమాత అయింది. పరోపకారం వల్ల జీవితశేషమును గడపవలసిందని ఆదేశించింది. చనిపోతూ నా కూతురిచ్చిన సందేశము తర్వాత ఆ మునికన్నిచ్చిన సందేశము ఒకటే అయ్యాయి. తిరిగి రాజధానికి పోలేదు. రాజ్యభోగాలను కాంక్షించలేదు. నేను కొంతకాలం దేశాటనం చేయవలసి ఉందని, త్వరలో నా రాక నాశించొద్దని, రాజ్యపాలన నా స్థానే మంత్రులే జరిగిస్తూ ఉండవలసిందని రాజధానికి వార్తను పంపి అప్పట్నుంచి నేను ప్రశాంత వనారణ్యాల్లో కందమూలాలు భుజిస్తూ దిగంబరుణ్ణై దైవచింతనతో కాలమును వెళ్ళబుచ్చుతున్నాను. మహారాజా, ఇది నా కథ అని దిగంబరి చెప్పడాన్ని ముగించిన తర్వాత, ఆ మాయల పకీరు విషయం ఏమైనట్లు అని అడిగాడు మదనసేన మహారాజు. వాడు తర్వాత మరికొంతకాలానికి నాకీ అరణ్య ప్రాంతంలోనే 1-2 సార్లు కనిపించాడు. కాని నన్ను చూసి పారిపోవడం సాగించాడు. దానిని బట్టి నేను తలచినట్లుగానే మునికన్య వల్ల భంగపడి తిరిగి వచ్చుంటాడని ఊహించాను. వాడు లోకకంటకుడై అనేక దుర్మార్గాలు చేస్తున్నాడని కూడా వింటున్నాను. మీరు తర్వాత మరెప్పుడు ఆ మునికన్యను కలుసుకోలేదా? అవసరం లేదు. ఆ తల్లి అనవతరము నా హృదయంలోనే ఉండడానికి అనుగ్రహించింది. పిలిస్తే పలుకుతుంది, కలుస్తే సాక్షాత్కారమవుతుంది. ఆమెకు నాపై పరిపూర్ణ అనుగ్రహం ఏర్పడింది. నాకింకా ఏం కావాలి? స్వామి, తమరు కృతార్థులయ్యారు.
తమ జీవితం సార్థకమైంది. కొన్ని విషయాలలో నేనును మీ స్థితిలో ఉన్నప్పటికీ నాకింకా అటువంటి యోగ్యత కలగలేదు. నేను మీ వలనే కడుపున పుట్టిన బిడ్డలకు దూరమై రాజ్య సంపదలను విడనాడి అడవులో సంచరించవలసిన వాణ్ణయ్యాను. స్వామి, మీ అంతటి వైరాగ్య చింతనం నాకింకా కలగలేదు. నా కుమార్తెలు బ్రతుకున్నారో లేదో, వారు నా కళ్ళకు కనిపించే భాగ్యముందో లేదో అని నా ప్రాణం కొట్టుకుంటూ ఉంది అని మదనసేన మహారాజు తనకు మొదటి భార్య వల్ల కలిగి తనకు దక్కకుండా పోయిన కుమార్తెల గురించి వాపోతుండగా, మహారాజా, వైరాగ్య చింతనమన్నది కోరినప్పుడు వచ్చేది కాదు. దానంతట అది అప్రయత్నంగా రావాల్సింది. దానికేం గాని నీ కుమార్తెల గురించి నువ్వు ఖేదపడకు. వారు సజీవులై ఉన్నట్లు నా మనసుకి తోస్తోంది. నువ్వు వారిని అచిర కాలంలోనే కలుసుకుంటావు కూడా అన్నాడు దిగంబరి. మహాత్మా, మీ వాక్శుద్ధి వలనైనా నాకటువంటి భాగ్యం కలిగితే ఒక్కసారి నా కూతుళ్లను కళ్ళారా చూసుకుని అంతట్నుంచి తమ పాదసేవలో కాలం గడుపుతాను. తమ అనుగ్రహమును సంపాదించి కరుణోపాయమునకు మార్గాన్ని అనుసరిస్తాను. అంతకు మించి నాకు వేరు కోరికలింకేమీ లేవు. మహారాజా, నీ సంకల్పం సిద్ధించగలదు. ఇక్కడి నుంచి తూర్పు దిక్కుగా 12 ఆమడలు పోయిన ఎడల అక్కడ మహంకాళి ఆలయం ఒకటి కలదు. నువ్వా ఆలయమును చేరి ఆ దేవిని దర్శించి అక్కడి విశేషాలు తిలకించిన తర్వాత అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా కొన్ని ఆమడలు ప్రయాణం చేసిన ఎడల నీ ఆత్మీయులను కలుసుకోగలవు అని దిగంబరి ఆశాజనకములైన మాటలు చెప్పిన తర్వాత మదనసేన మహారాజు అతనికి బహు విధముల మ్రొక్కి అతను సూచించిన దిక్కుగా బయలుదేరిపోయాడు.